గురుగారు ఇప్పుడు చాలా మంది పుట్టుమచ్చల శాస్త్రం అని చెప్తున్నారు. మరి నిజంగానే ఇట్లా పుట్టుమచ్చలు ఇక్కడ ఉంటే అదృష్టము, ఇక్కడ గదవ కింద ఉంటే అమ్మాయికి అసలు మంచి మొగుడు వస్తాడని ఇలాంటి కొన్ని కొన్ని చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం. మరి అసలు నిజంగా ఈ పుట్టుమచ్చల శాస్త్రం ఉందా, లేకపోతే తూతు మంత్రంగా చెప్తే పడుంటుంది అన్నట్టుగా చెప్పారా? మంచి ప్రశ్నమ్మా. ఇక్కడ మనం శాస్త్రాన్ని తీసుకోవాలి, సైన్స్ పరంగాను వెళ్ళాలి ఇక్కడ. ఎందుకంటే దీని గురించి తెలుసుకునే ముందు మనం ఒక విషయాన్ని గమనించాలి. ఎవరినైనా చూడండి, కళ్ళు పెద్దవంటే మంచిది అంటారు, అదృష్టం అని కూడా అంటారు. అవును. బట్టతలుంటే అదృష్టం అంటారు, పళ్ళ మధ్య సందు ఉంటే అదృష్టం అంటారు, పెద్ద పెద్ద చెవులుంటే ధనవంతులు అవుతారనే ఒక సాంప్రదాయంలో పెద్ద చెవులున్నా అదృష్టవంతులు అంటారు, మెల్లకన్ను అదృష్టం అంటారు. ఇది అందరూ వింటున్న మాట. ఇవన్నీ అదృష్టాలైతే పాగబుట్టడమేనా దరిద్రం అంటాను నేను. అవునా కాదా? అవన్నీ అదృష్టాలైతే మా వాడు బట్టలతో పుడితే బాగుండని కోరుకోవాలి, మా వాడు పళ్ళ మధ్య సందుంటే బాగుండాలని కోరుకోవాలి ప్రతి తల్లిదండ్రులు. కానీ ఇక్కడ అందానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, కానీ అదృష్టాన్ని ఎవరు ఎందుకు కోరుకోవట్లేదు? ఇక్కడ మనం ఏంటంటే వాళ్ళ జీవితంలో అది ఒక మైనస్ లాగా వాళ్ళు భావించకూడదు అనే సాంప్రదాయంలో ఈ యొక్క విషయాన్ని నానుడిగా చెప్పడం జరిగింది. అంతేగాని అవే అదృష్టాలైతే మనం చూసే వాళ్ళందరినీ పారపళ్ళు, పెద్ద చెవులు, ఒక గ్రహాంతరవాసుల్ని చూసినట్టు చూడాల్సి వస్తుంది. ఎందుకంటే గ్రహాంతరవాసులకు కూడా జుట్టు లేనట్టు నేను కొన్ని చూశాను, వాళ్ళ చిత్రపటాలు. సో అందరూ ఇక గ్రహాంతరవాసుల్లా ఉంటారు. వాళ్ళకే పెద్ద చెవులు, బట్టతల, కళ్ళు పెద్దవి, ఇవన్నీ వాటికే ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే మనం ఉన్నతమైన పిల్లల్ని, వాళ్ళకు ఒక మంచి జన్మని ఇవ్వాలి అంటే అందాన్ని భగవంతుడు ఇచ్చిన రూపమే ఉంటుంది. కాకపోతే వాళ్ళలో ఉన్న లోపాన్ని ఎదుటివాడు ఎత్తి చూపకుండా ఉండడానికి పెట్టిన నియమం. అందులో ఈ యొక్క పుట్టుమచ్చల శాస్త్రం కూడా ఒకటి. అలాగే దీంట్లో చాలా ఉన్నాయి. గౌలీ పతనం అంటారు, అంటే బల్లి పడితే దాని యొక్క ఫలితాలని కూడా మనకు ఒక శాస్త్రం ఉంది. బల్లి శాస్త్రం అనే పేరుతో ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు బల్లి తలపేద పడితే మృత్యు అంటారు. మృత్యు ఎవరికి? బల్లికి. బల్లిగా మనిషిగా? ఆ విషయం దాంట్లో రాయలేదు ఎక్కడ పుస్తకంలో. కానీ బల్లి శిరస్సు మీద పడితే మృత్యువు అనగానే ఓయమ్మ బల్లి పైన పడింది, ఏదన్నా ఇప్పుడు నాకు ఆపద వస్తుందేమో అనుకుంటారు. కానీ అప్పుడు ఆపద బల్లికి ఉంటది. మీరు చెప్పింది అంటే వివరణ తెలియజెప్పారో కానీ మనం ఆ భయంతో పైనుంచి ఏదో పడిందని స్పీడ్ గా ఇలా అన్నప్పుడు అది పైనుంచి పడినప్పుడు బాగానే పడుతుంది. కానీ మనం అనే ఫోర్స్కి అది ఏ గోడకో దేనికో రాయికో తగిలి ఖచ్చితంగా మరణం సంభవిస్తుంది. అది మృత్యు, దానికి మనకు కాదు. అదే విధంగా ఇప్పుడు తొడల మీద గనక పడితే శయ్యా సౌఖ్యం అంటారు. శయ్య అంటే పడక, అంటే మనం మెత్తని పరుపు, దీన్ని పడుకునే దానికి ఉపయోగించే మంచాన్ని శయ్య అంటారు. శయ్యా సౌఖ్యం అంటే మంచి సుఖమైన నిద్ర పొందే విధంగా మనకు పడక ఏర్పాటవుతుందని దాని అర్థం అనమాట. అంటే ఆనందకరమైన నిద్ర లభించడానికి శయ్యా సౌఖ్యాన్ని అనుభవిస్తారని. ఇప్పుడు పైనుంచి పడిన బల్లి తొడల మీద పడితే మనకు శరీరంలో అన్ని ఎముకల భాగాలు ఉన్నా తొడ దగ్గర కొంచెం కండ మెత్తగా ఉండడం వల్ల ఏమవుతుంది, దానికి శయ్యా సౌఖ్యం, మనకు కాదు. ఇక్కడ మనం కొన్ని సాంప్రదాయాల్లో బల్లి పడంగానే జీవితాలు మారుతాయనంటే అందరూ బల్లుల్ని ఇంట్లో పెంచుకుంటూ వాటిని పైన ఎప్పుడు పడతాయా, ఏ ప్లేస్ లో పడితే ఏ శుభం వస్తుందో దానికోసమే ఎదురు చూస్తారు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఈ పుట్టుమచ్చల శాస్త్రంలో కూడా కొన్ని వారి స్వభావాన్ని బట్టి ఈ పుట్టుమచ్చ ఉండడం వల్ల వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారేమో అనే సాంప్రదాయంలో దానికి ఇందువల్ల ముక్కు మీద ఈ భాగంలో కనుక పుట్టుమచ్చ ఉందంటే కోప స్వభావాలు, వాడు ముక్కోపి. ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నవాడు ఎవరైనా సరే కఠినంగా మాట్లాడే స్వభావం ఉంటుంది. ఈ పెదవి కింద ఒక పుట్టుమచ్చ ఉంటుంది, అంటే నల్లగా, అలా ఉన్న వాళ్ళకి అందమైన భర్త లభిస్తాడు అనేది ఒక నానుడి ఉంది. అదే విధంగా అంటే శరీర భాగాలలో ఇప్పుడు మన సినీ నటుడు, నవరస నట సార్వభౌముడు మన ఎన్టీఆర్ గారి జీవిత చరిత్రలో ఆయన వీప్ మీద రైట్ సైడ్ కుడి భాగంలో మన చింతపిక్కంత పుట్టుమచ్చ ఉంది. సో దానివల్ల సినిమా రంగంలో గాని రాజకీయ రంగంలో గాని అగ్రగామిగా రాజ్యాలు వెళ్తారనేది దాని మచ్చ శాస్త్రంలో, పుట్టుమచ్చల శాస్త్రంలో తెలియజేయబడింది. అదే విధంగా కుడి భుజం మీద గనక పుట్టుమచ్చలుంటే స్నేహితులు, సహాయం చేసే స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు. అదే విధంగా ఎడమ భుజం మీద గనక పుట్టుమచ్చలుంటే కలహప్రియులు, గొడవ ఎప్పుడవుద్దా అని కాసు కూర్చుంటారు. వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి
ఈ పుట్టుమచ్చ కారణం వల్ల వీరి యొక్క స్వభావం ఇలా ఉంటుందనే విధంగా తెలియజేయబడింది. అసలు ముందు మనం పుట్టుమచ్చల గురించి తెలుసుకోవాలంటే అది పుట్టుమచ్చ లేక పెట్టుమచ్చ తెలుసుకోవాలి. పెట్టుమచ్చ అంటే పుట్టుమచ్చలు ఎక్కడుంటే బాగుంటుందో తెలుసుకొని దానికోసం పెట్టుకునేవి పెట్టుమచ్చలు. ఇలాగే ఒకటి సరదాగా కూడా ఒకటి జరిగిందమ్మా ఈ మధ్య. ఒక అతని అంటే ఈ యొక్క పుట్టుమచ్చల శాస్త్రం తెలిసిన అతని దగ్గరికి ఒక అతను వెళ్ళి అరచేయి చూపిస్తాడు, హస్తరేఖలు. ఆ చూసేటప్పుడు అతని చేతి దగ్గర మణిబంధనం దగ్గర ఒక మంచి మచ్చ ఉంటుందన్నమాట. ఆ మచ్చను చూసి, అబ్బా నీకు అదృష్టం మామూలుగా లేదు, నువ్వు పెళ్ళైన దగ్గర నుంచి నీకు తిరుగుండదు, నీ భార్య వల్ల నీకు అఖండ రాజయోగం కలుగుతుంది, నీ భార్య నీ జీవితానికి ఒక గొప్ప స్టారు, అది ఇది అని చెప్పి చాలా గొప్ప, అది కాదయ్యా అని చెప్పి అతనికి చెప్పబోయే అంశాల్లో ఇతను ఆపబోతున్నా కూడా, చెప్పనివయ్యా ఇట్లాంటి మచ్చ నేను ఇంతవరకు చూడలేదు, ఈ మచ్చ మామూలుది కాదు, ఈ మచ్చ ఉన్నవాడు రాజయోగాధిపతి పొందుతాడు అని ఇవన్నీ చెప్పుకుంటా పోతాడు. అయ్యా అసలు ఉండవయ్యా, అది మచ్చ కాదు, ఇది మామిడి పెట్టిన మచ్చ, అది పుట్టు మచ్చతో వచ్చింది కాదు అని చెప్పి అంటాడు అనమాట. అంటే పెట్టు మచ్చల వల్ల వాళ్ళ ఆవిడ పెట్టిన మచ్చ వల్ల ఇతనికి తెలిసిన శాస్త్రంలో అది పుట్టుమచ్చ అనుకొని చెప్తూ వెళ్ళిపోతాడు. అది మేబీ కొన్ని రోజులు అయిన తర్వాత చూపించి ఉంటాడు, కొంచెం అలానే అది మచ్చ అలాగే కనబడుతుంది కాబట్టి ఇది అందువల్ల అనుకుంటారు ఇది మామిడి పెట్టిన మచ్చ అండి, ఇది పుట్టుమచ్చ కాదని చెప్పి అంటాడు అనమాట. సో అట్లా ఇలా కొన్ని సరదాగా కూడా జరుగుతుంటాయమ్మా. పుట్టుమచ్చల ఫలితాల గురించి మనం తెలుసుకునేటప్పుడు కొన్ని సాంప్రదాయాలలో వాళ్ళు ఏదైనా సరే ప్రతి మనిషిలో ఒక పాజిటివ్ని చెప్పినప్పుడు వాళ్ళు ఆ పనిని ఎక్కువ కాలం మంచిగా చేయడానికి అవకాశం ఉంటుంది. హాస్పిటల్లో డాక్టర్ ఉన్నాడమ్మా, డాక్టరు ఆ పేషెంట్ వారం రోజుల్లో చనిపోతాడని తెలిసిన డాక్టర్ని అడిగితే ఏం చెప్తాడు, నీకేం కాదు, బ్రహ్మాండంగా నీకు కావాల్సిన అన్ని లక్షణంగా తినొచ్చు అని చెప్తాడు. డాక్టర్కి తెలుసు చనిపోతానన్న సంగతి అతనికి తెలుసు, కానీ నమ్మకం ఎవరి మీద, డాక్టర్ చెప్పేవాడి మీద నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం అతన్ని 7 రోజుల్ని 70 రోజులు కూడా బతికించవచ్చు. ఎందుకని, చనిపోతాడని తెలిసిన డాక్టర్ చెప్పాడనంటే అతను శాస్త్రం చదివి చెప్తున్నాడు కాబట్టి నాకు ఓకే, నేను రికవర్ అవుతున్నాను, నేను ఏదైనా తినొచ్చు అని అతను అనుకుంటాడు. కానీ డాక్టర్ ఆలోచన ఏంది, ఎలాగూ చనిపోతున్నాడు, చనిపోయే ముందు అది తినొద్దు ఇది తినొద్దు అని చెప్పడం దేనికి, తనకు నచ్చినండి తిని సంతోషంగా కాలం చేస్తే అతనికి అది సంతృప్తి కదా అనే భావంతో ఈయన డాక్టర్ గారు చెప్తారు. కానీ బయటికి చెప్పే కొన్ని అబద్ధాలు కూడా అవతల వాళ్లకు కొన్ని జీవితాలను ఇస్తాయి. కాబట్టి ఈ యొక్క పుట్టుమచ్చల శాస్త్రంలో కొన్ని వారి లక్ష్యాల్ని చేరుకునేలా చేస్తాయి. అందుకు సంకేతంగా దీన్ని పుట్టుమచ్చల శాస్త్రం పేరుతో ఈ యొక్క భాగంలో గనక పలానా చోట ఇలా పుట్టుమచ్చ ఉంటే, మగవాళ్ళకి సంబంధించి మోకాల మీద గనక పుట్టుమచ్చ ఉంటే అందమైన భార్య వస్తుంది, ముక్కు మీద గనక పుట్టుమచ్చ ఉంటే కోప స్వభావం ఎలా అయితే ఉంటుందో మంచి వ్యాపారవేత్త, వాక్చాతుర్యం కలిగిన వాడవుతాడు. అంటే వాళ్ళు వ్యాపారంలో ఏది మాట్లాడితే అది ఖచ్చితంగా ఉంటుంది. అదే విధంగా చెవుల మీద గనక పుట్టుమచ్చ ఉంటే చపల స్వభావాలు, అంటే ఎదుటి వారితో అంటే ఈర్ష్యా స్వభావం అన్నమాట. ఎదుటి వారితో పోల్చుకొని వాళ్ళు అలా లేరని అవతల వాళ్ళ గురించి వ్యతిరేకంగా భావనతో మాట్లాడే వాళ్ళు అనమాట. లేదా వాళ్ళు అనుకున్న దాని ప్రకారమే మాట్లాడే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారనమాట. అలా శరీరంలో ఒక్కొక్క చోట ఉన్న పుట్టుమచ్చను బట్టి ఒక్కొక్క ఫలితాన్ని మనకు శాస్త్రం తెలియజేయబడింది అనమాట. గురుగారు మీరు అన్నట్టు పుట్టుమచ్చల తెలుసుకోవాలి అన్నారు. ఇప్పుడు సర్జరీస్ వచ్చాయి గురుజీ, అంటే దానికి సంబంధించి సరే ఇక్కడ మంచి భర్త వస్తాడని చెప్పేసి పుట్టుమచ్చ ఇక్కడ పెట్టుకోవడం, లేదంటే అరిచేతి పైన ఉంటే లక్ష్మీదేవి వస్తుంది, అలా పెట్టుకున్న వాళ్ళకి అంటే ఎక్కడున్నా కూడా పుట్టుమచ్చ అయితే ఉంటుంది. మరి అట్లా అదృష్టం వస్తుందా గురుజీ పెట్టుకుంటే? అదృష్టమేమో గానీ మచ్చ అయితే ఉంటుందమ్మా. ఎందుకంటే అదృష్టం కలిసి వచ్చేవి అవంతా వాటంతటా వస్తాయి ఆ మచ్చలు. ఈ పెట్టుకునే మచ్చల వల్ల అదృష్టాలు వస్తాయి అంటే అందరూ ఈ పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉంటే బాగుంటాయో ఆ మచ్చలన్నీ పెట్టుమచ్చల ద్వారా సమాజంలో తిరగడం జరుగుతుంది. వీటి వల్ల ఎటువంటి శుభాలు జరగవు. వాటి వల్ల అలా అని మన శరీరానికి పరిశుభ్రంగా ఉన్న అంటే స్వచ్ఛంగా నీట్గా కనబడుతున్న చర్మం మీద ఒక మచ్చ పెట్టుకొని ఒక అది మచ్చు తునకలా కనబడుతుంటుంది తప్పితే దానివల్ల ప్రయోజనం అయితే ఇది ఉండదమ్మా. గురుగారు అలాగే కొంతమందికి అంటే బాడీ మొత్తం ఇప్పుడు కళ్ళ దగ్గర ఒక పుట్టుమచ్చ ఉంటది, ముక్కు దగ్గర ఒకటి ఉంటది, మూతి దగ్గర, హ్యాండ్స్ కి ఒక బాడీ పార్ట్ కి సంబంధించి ప్రతి ఒక్క బాడీ పార్ట్ లో ఉన్నాయి, కాళ్ళకు కూడా ఉంటాయి, కొన్ని కాళ్ళ అరిపాదాల కింద కూడా ఉంటాయి. అంటే బాడీ మొత్తం అలా ఎక్కువ పుట్టుమచ్చలు ఉన్న వాళ్ళకి ఏమైనా ఎక్కువ లాభాలు కలిగే అవకాశం ఉంటుందా? ఎక్కువ లాభాలని కాదమ్మా, అది జెనెటిక్ ప్రాబ్లం అనొచ్చు. అంటే పుట్టే సందర్భంలో వాళ్లకు కొన్ని
హార్మోన్స్ లోపం వల్ల కూడా ఏర్పడిన మచ్చలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు కొందరిని గమనించండి అమ్మా, నాగదోషం ఉన్నది అనుకోండి, శరీరంలో ఒక భాగం మొత్తం సైడు మొత్తం ఒక పాము కుబుసం వదిలితే పై చర్మం ఎలా అయితే కనబడుతుందో అలా ఒక డిఫరెంట్ కలర్లో పుట్టుమచ్చల్లో కూడా కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ కనబడే వర్ణాన్ని బట్టి కూడా ఉంటుంది. లేత పింక్ కలర్ లో ప్రారంభమవుతుంది, అందులో డార్క్ బ్లాక్ వరకు ఉంటుంది అనమాట. అందులో ఆ ఉన్న కలర్ ని రంగును బట్టి కూడా ఆ యొక్క పుట్టుమచ్చ ఫలితం ఉంటుంది అనేది కూడా మనకు ఈ యొక్క పుట్టుమచ్చల శాస్త్రంలో వివరంగా తెలియజేయబడింది. ఎంత డార్క్ గా ఉంటే అంత త్వరగా సక్సెస్ ఉంటుంది, అంత ఖచ్చితమైన ఫలితాలు వాళ్ళు పొందుతారు అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఉదాహరణకు ఇక్కడ మెదడు కణితి దగ్గర గనక పుట్టుమచ్చ ఉందనుకోండి, మేధాశక్తి బాగుంటుంది. వాళ్ళ ఆలోచనలు అంటే ఒక సైంటిస్టు ఎలా అయితే పరిశోధన చేస్తారో అలాంటి ఆలోచనలు కలిగి వాళ్ళు ఉంటారన్నమాట. సో అందువల్ల వాళ్ళ ఆలోచనకు తగ్గట్టు ఎలా అయితే ఆ పుట్టుమచ్చ వర్ణాన్ని బట్టి చెప్పొచ్చు. ట్రాన్స్పరెంట్ గా ఉందనుకోండి ఆలోచన శక్తి ఉంటుంది, అది డార్క్ గా ఉందనుకోండి అది సాధించే తత్వం ఉంటుంది. ఇప్పుడు సైంటిస్ట్ అవ్వడం వేరు, సైంటిస్ట్ గా ఒక ప్రొఫెషనల్ గా పిలిపించుకోవడం వేరు. అంటే మనం చేస్తున్న సబ్జెక్టు సైంటిస్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ సైంటిస్ట్ అయిన వాళ్ళు అలా అవ్వాలి అంటే డార్క్ కలర్ లో ఉండాలి. అలా పుట్టుమచ్చ ఒక్కొక్క శాస్త్రాన్ని అంటే ఒక్కొక్క స్థానాన్ని బట్టి రకరకాల ఫలితాలు పొందుతారనమాట. మగవాళ్ళకి సంబంధించి మర్మావయవాల దగ్గర కనుక పుట్టుమచ్చలు ఉంటే శయ్యా సౌఖ్యం అంటే ఎక్కువ స్త్రీలతో రమించే వాళ్ళుగా ఉంటారు. కొన్ని ఒక మగవాడు వ్యసన భారితుడు అవ్వడానికి కూడా ఈ యొక్క పుట్టుమచ్చలను ఆధారం చేసుకొని, లేదా తన జాతక రీత్యా మనం శుక్రుడున్న స్థానాన్ని బట్టి సప్తమంలో శుక్రుడు ఉంటే కొన్ని సందర్భాలలో పాపగ్రహ సంబంధం కనుకుంటే పురుషుడు వేశ్యాలోలుడు అవుతాడు. అదేవిధంగా పుట్టుమచ్చలను బట్టి కూడా మర్మస్థానాల్లో ఉన్నప్పుడు వాళ్ళు పరస్త్రీ వ్యామోహంతో కలిగిన వాళ్ళుగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క భాగానికి సంబంధించి శరీరంలో ఈ యొక్క మచ్చల శాస్త్రం ద్వారా కూడా అవతల వాళ్ళ యొక్క స్వభావాలు తెలుసుకునే అవకాశాన్ని తెలుసుకోవడానికి తెలియజేసిందే కానీ ఇదే జరుగుతుంది అనేది కాదమ్మా. అవతల వాళ్ళలో ప్రవర్తన మార్చుకోవడానికి కూడా ఇది ఉపయోగపడాలి. ఇప్పుడు ఎడమవైపు పుట్టుమచ్చ ఉంటే భుజం మీద కలహప్రియుడు అంటారు. అంటే గొడవ కోసం ఏదో ఒకటి మాట్లాడడం, అవతల వాళ్ళతో అది గొడవలాగా క్రియేట్ చేసుకోవడం. కొందరు ఉంటారు మాట్లాడే సందర్భం ఊరినే తట్టి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అలా కొట్టినప్పుడల్లా ఏమనిపిస్తుంది, అవతల వాడికి చిరాకు అనిపిస్తుంది. చిరాకు కలిగినప్పుడు ఏమవుతుంది, కలహం, ఇంకా గొడవ స్టార్ట్ అవుతుంది. మామూలు చెప్పలేవు, కొట్టేది చెప్తున్నావు అని అంటారు. అంటే సరదాగా ఉన్న వాళ్ళ మధ్య కూడా చిన్న చిన్నవి ఏర్పడుతూ ఉంటాయి. అటువంటివి ఇలాంటి మచ్చ ఉంది కాబట్టి నువ్వు ఇలాంటి పనులు చేయకూడదురా అని మనం ఒక విషయాన్ని తప్పు పట్టకుండా ఉండేదానికి సరి చేయడానికి అవకాశం ఉంటుంది.